ఒకానొక ఊరిలో ఆది అనే ఒక అబ్బాయుండేవాడు. అతనికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఆది కట్టెలు కొట్టుకుని జీవించేవాడు. ఆది, ఇవిగో నువ్వు తెచ్చిన కట్టెలకు డబ్బలు. నువ్వు ఎప్పుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకువచ్చినా నాకే తీసుకొచ్చివ్వు, సరేనా? సరే అండి, ఇంకెప్పుడు కట్టెలు తెచ్చినా మీకే తీసుకొస్తానులేండి. సరే, ఇంక వెళ్ళొస్తానండి. ఆదికి ఒక అలవాటుంది. అడవి దగ్గరగా వెళ్లి డ్రాయింగ్ వేయడమంటే చాలా ఇష్టం. ఆదికి ఒక కుక్క ఉంది. దానికి ఒక కుందేలు కనిపించేసరికి దాన్ని తరుముకుంటూ అడవిలోకి వెళ్ళింది. దాన్ని వెతుక్కుంటూ ఆది కూడా అడవిలోకి వెళ్ళాడు. జానీ, జానీ, ఎక్కడికెళ్ళావే బాబు? కనపడవే జానీ, 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 జానీ. చీకటిగా ఉంది. జానీ, జానీ, ఇక్కడేదో గుహలాగా ఉంది. దాంట్లోకి వెళ్ళి చూద్దాం, జానీ ఏమైనా లోపల ఉందేమో. జానీ. అడవిలో వజ్రాలతో మెరిసిపోయే ఒక అందమైన గుహ ఉంది. అందులో శపించబడిన ఒక రాక్షసుడున్నాడు. అతనిని మాయ చెట్టు తీగలతో బంధించబడి ఉన్నాడు. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను విముక్తి చెయ్యండి. ఇక్కడ ఎవరో ఉన్నారు. పాపం, అతను ఆ చెట్ల తీగలలో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాడు. పాపం, వాటిని పక్కకు తీసేద్దాం. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను విముక్తి చెయ్యండి. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను విముక్తి చెయ్యండి. ఎన్నాళ్లకు నన్ను ఈ బాధ నుంచి తప్పించావు. ఎవరు బాబు నువ్వు? చాలా మంచి పిల్లాడిలాగా ఉన్నావే. నీ మేలు ఈ జన్మకు తీర్చుకోలేను. అసలు నీకు ఏమైంది? ఎందుకు నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు? నువ్వు నన్ను తినేయవుగా. నన్ను ఏమీ చెయ్యవద్దు ప్లీజ్. ఆగాగు బాబు, నేను చూడ్డానికి రాక్షసుడిలాగా ఉంటాను గాని నేను మంచివాణ్ణే. నేను నిన్ను ఏమీ చెయ్యనులే. నా పేరు రుద్ర. నేను ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక ఋషి కనిపించాడు. అతనిని నేను కదిలించాను. అతనికి కోపం వచ్చి ఇలా శపించాడు. అలా ఆది రోజు రహస్యంగా ఊరిలో వాళ్ళకి తెలియకుండా అడవిలోకి వెళ్లి రుద్రాని కలిసేవాడు. అలాగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రుద్ర ఆదిని గాలిలో ఎగిరించుకుంటూ అడవిలో జంతువులు అన్నీ చూపించేవాడు. అదిగో పులి, అదిగో చూడు దుప్పి, ఎలుగుబంటి, గుర్రం చూడు ఎంత తెల్లగా ఉందో కదా, చాలా బాగుంది. అదిగో జీబ్రా, గొర్రెలా ఏంటి ఎంత కోపంగా వెళ్తోందో చూడు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఇప్పుడు నీకు చాలా అద్భుతమైన డైనోసార్లను కూడా చూపిస్తానురా. అవిగో చూడు, చాలా బాగున్నాయి కదా. అలాగే
అలాగే వాళ్ళు చాలా రోజులు ఆనందంగా గడిపారు. ఆదికి కూడా తండ్రి లేని లోటు తీరుతుంది. అన్ని కథలోలాగా ఈ కథలో కూడా ఒక విలన్ ఉన్నాడు. అతని పేరు కాల. అతనికి రుద్ర ఛాతీ మీద ఉండే మాయా వజ్రం చేజిక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనేది అతని కోరిక. ఎన్నాళ్ల నుంచో మనం వెతుకుతున్న రుద్ర ఇప్పుడు బయటకొచ్చాడు. అతనిని అంతం చేసి అతని దగ్గర ఉన్న ఆ మాయ వజ్రం తెచ్చుకుందాం. పదండి, పోదాం, పదండి. యేయ్! పోదాం, వాళ్ళ చూద్దాం, చూద్దాం. పదండి, పదండి, పోదాం, పోదండి, పదండి. యేయ్! పోదాం, వాళ్ళ చూద్దాం, చూద్దాం. పదండి, పదండి. రుద్ర, నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా. మనిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. లేదు లేదు, నేనెప్పుడూ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడూ మనం కలిసే ఉంటాం, సరేనా? అడుగో, అక్కడున్నాడు. వాళ్లను అంతం చేసి ఆ మాయా వజ్రాన్ని తీసుకుని రండి. ఆది, వెనకకు జరుగు. ఈ మాంత్రికుడు వాడి రాక్షసులను అంతం చేసి వెయ్యాలి. లేకపోతే ప్రపంచాన్ని వాడి గుప్పెట్లోకి తీసుకుని ఆడుకుంటాడు. రారా మాంత్రికుడా, నిన్ను నీ రాక్షస సైన్యాన్ని ఒక్క దెబ్బకి నలిపి పారేస్తా. నీ ఎముకల సైన్యం అయిపోయింది. ఓం భీం బుష్! నీలిరంగు రాక్షసుడా, నువ్వు వెళ్ళు. కరోనా దియ్యమా, భూతమా, ఘోరాతి ఘోరమైన 2 తలల రాకాసి, వెళ్ళండి. రే రుద్ర, మర్యాదగా మాయా వజ్రాన్ని ఇచ్చివే. బ్రతికిపోతావు, లేకపోతే చస్తావు. నీకు చేతనైతే వచ్చి తీసుకో. ఇప్పుడు నా దెబ్బ చూడు. రుద్ర, వజ్రమివ్వు, లేకపోతే ఆదిని చంపేస్తా. అలా చెయ్యకు, నీకు కావలసింది వజ్రమే కదా, తీసుకో. వజ్రం నాకు దక్కింది, ఇంక నువ్వు వెళ్ళు అంటూ కాల ఆదిని వదిలేశాడు. ఆ మాయా వజ్రం లేకపోయేసరికి పాపం రుద్ర చనిపోయాడు. లే రుద్ర, లే. ఆది అంతులేని ప్రేమకి రుద్ర వజ్రం లేకుండానే బ్రతికి దుష్టుడైన కాలాన్ని చంపేశాడు. అప్పటి నుంచి రుద్ర, ఆది ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు.